హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము హైవే మీద ఉన్నాము, షిరిడి పోతున్నాము అండ్ కార్లో వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ అయితే దాటేసినాము. సో ఇప్పుడు ఇక్కడ అయినాము కొంచెం పొల్యూషన్ చెక్ అది చేపించడానికి, ఎందుకంటే మన మహారాష్ట్రలో ఆపుతారంట చాలా. సో మనమైతే ఇక వెళ్దాము ఇప్పుడు. ఇంకా 400-500 కిలోమీటర్స్, సారీ 600-650 చూపించింది. నాకు తెలిసి ఇంకా 500 కిలోమీటర్స్ ఇక పోవాలా. టైం వచ్చేసి 6:48 అవుతుంది. మేము 2 అవర్స్ అయింది బయలుదేరి, 5కి బయలుదేరినాం. ఇప్పుడు ఇంత అవుతుంది. సో లెట్స్ గో. వెల్కమ్ టు కర్ణాటక గైస్. బాయ్. సెకండ్ పెట్రోల్ స్టాప్ గైస్. ఫస్ట్ 1000 రూపీస్ కొట్టించినాం. కర్ణాటకలో ఉన్నాం. కర్ణాటకలో తక్కువ ఉంటుందంట, సో అందుకనే పెట్రోల్ ఇక్కడ కొట్టిస్తున్నాం. సూర్యుడు అయితే వచ్చేసిండు. టైం 7:40 అవుతున్నది అండ్ మంచిగానే పోతున్నాం కార్లో అయితే. లెట్స్ సీ. 3240.66. సో ఫుల్ ట్యాంక్ అయితే మనకి ఇంత వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకా చాలా దూరం ఉన్నది అనుకోండి షిరిడి. మధ్యలో తుల్జాపూర్ భవానీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అక్కడ కూడా చూపిస్తా. లెట్స్ సీ ఎట్లుంటుందో. ఎండ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఏసీ అయితే ఎత్తుకొని పోతున్నాం. మనం ఇప్పుడే ఇక్కడ తిన్నాము, ద్వారికా అని. ఫుడ్ ఓకే ఉండే, మన తెలుగు స్టైలే ఉండే. ఇన్ మహారాష్ట్ర ఉమర్గ్ సిటీ అంటే ఉమర్గ్ దీని పేరు. నేను మిర్రర్ ఎందుకు జూమ్ చేస్తున్నా అంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. నేను అది రికార్డ్ చేయలేదు. ఎందుకు పట్టుకున్నారంటే ఓన్లీ టీఎస్ వెహికల్స్, ఏపీ వెహికల్స్, మహారాష్ట్ర తప్ప వేరే వెహికల్స్ అన్నిటిని అయితే ఆపుతున్నారు. సో మా దగ్గర అయితే అన్నీ ఉండే, లైక్ లైసెన్స్ ఉన్నది, ఆర్సీ ఉన్నది అండ్ పొల్యూషన్ ఒక్కటి లేకుండే అండ్ ఇన్సూరెన్స్ ఉన్నది, కానీ థర్డ్ పార్టీ ఉండదు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ కాదు, మీరు రెండు ఉండాలి అది ఇది అని అంటున్నారు. కానీ చూసుకుంటే థర్డ్ పార్టీ ఒక్కటి ఉంటే చాలు. అండ్ మిగతావన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నా కానీ ఇక వాళ్ళు అడిగి అది ఇది అని చేసి లాస్ట్కి అయితే ఒక 200 అయితే తీసుకున్నాడు. A few moments later. సో గైస్ మనం అయితే తుల్జాపూర్ భవానీ టెంపుల్కి వచ్చినాం. టైం 10:30 అవుతున్నది గైస్. 10:30 కల్లా మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం. లోపలికి పోవాలిగా, దర్శనం చేసుకొని వి విల్ బి బ్యాక్ టు షిరిడి. ఇప్పుడే మాదైతే దర్శనం అయిపోయింది తుల్జాపూర్ భవానీది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి 5.5 hours చూపిస్తుంది, 347 కిలోమీటర్స్ షిరిడీకి. అండ్ ఇక మధ్యలో ఇప్పుడు ఒకటి లంచ్ బ్రేక్కి ఆగాలి, దాని తర్వాత ఇక డైరెక్ట్ అక్కడికే. నాకు తెలిసి ఈవినింగ్ 6-7 ఇంకా 8 కూడా అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఇప్పుడు లంచ్కి టైం పడుతుంది. నాకు తెలిసి ఒక 9 రాత్రి అవుతుంది. సో అది. అండ్ ఇప్పుడైతే ఇంకా కార్లోనే వెళ్తున్నాము. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ షాప్ దగ్గర. అండ్
ఫుల్ రష్ ఉండే అసలు దుర్గాపూర్ భవానీ అయితే టికెట్స్ లేవు, స్పెషల్ టికెట్స్ లేవు, ఏం లేదు. అట్లా నడిచింది. ఇప్పుడైతే పోతున్నాం. లెట్స్ గో. హే గైస్, సో ఇప్పుడైతే మనము బీబీకే మక్బారా అని ఇక్కడ ఔరంగాబాద్లో ఉన్నది. వచ్చే దారిలో అంటే పోయే దారిలోనే షిరిడీకి. సో అట్లయితే ఇక్కడ ఉన్నది కదా అని చెప్పి చూద్దాం అయితే అని వచ్చినాము. ఒకసారి వ్యూ చూడండి, బాగుంది. దీన్ని మినీ తాజ్మహల్ అని కూడా అంటారు. అండ్ మీకు డీటెయిల్గా కావాలంటే మీకు చూపిస్తాయి చూడండి. డీటెయిల్గా కావాలంటే బీబీకే మక్బారా గురించి ఇక్కడ పెట్టినారు. స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. అండ్ వ్యూ వచ్చేసి ఇట్లున్నది. అండ్ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు టికెట్ తీసుకొని. లోపలికి వెళ్ళేసి అసలు ఏమున్నా అంటే ఏముండదు అనుకోండి, అది ఏమంటాము తాజ్మహల్ లెక్కనే లోపల ఎవరిది ఉందని అంటే ఔరంగజేబ్స్ వైఫ్ది ఉన్నదంట. లైక్ ఔరంగజేబ్ వైఫేనా ఇక్కడైతే బ్యూటిఫుల్. ఔరంగజేబ్స్ వైఫ్ ఈజ్ బిలీవ్ టు హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై ప్రిన్స్ అజమ్ షా ఇన్ మెమరీ ఆఫ్ హిస్ మదర్ అంట. సో గాయ్స్, ఇది మన బీబీకే మక్బారా అండ్ ఆల్సో నోన్ యాజ్ ఇది మన ఏంటిది తాజ్మహల్. సో మినీ తాజ్మహల్ అంటారు. సో ఇదైతే ఔరంగాబాద్లో ఉన్నది. బాగుంది, లైక్ తాజ్మహల్ ఫీలే వస్తున్నది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది ఉందా, ఇది చిన్నగా ఉన్నది అంతే. ఇక్కడ ఇంకా తాజ్మహల్ ఇంకా రెండు ఇట్లా సైడ్కి ఉంటాయి రెండు. ఇదైతే ఇది. అండ్ ఇక్కడ నుంచి వాటర్ లేదు ఇక్కడ. సో అండ్ వాటర్ లేదు. ఇట్లా అని చూసుకుంటే ఇక్కడ ఇది బ్యాక్. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 5:20 అవుతుంది టైం. ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు షిరిడీకి వెళ్ళేసరికి నాకు తెలిసి ఒక 7-8 అవుతుంది అనుకుంటా. ఫోకస్ గాయస్, ఇదైతే ఎక్కేసినాము. దగ్గర నుంచి ఇట్లుంది గాయస్. పైనుంచి అయితే ఇది సేమ్ తాజ్మహలే గాయస్. మీరు ఒకవేళ తాజ్మహల్ చూసుంటే సేమ్ ఇట్లానే ఉంటుంది. సేమ్ ఇదే ఎంట్రన్స్, సేమ్ ఇదే సస్తా తాజ్మహల్ అని అనొచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఇట్లనే గాడి ఉంటుంది. నాకు గుర్తుంది, నేను చిన్న ఉన్నప్పుడు వెళ్ళిన తాజ్మహల్లో ఆగ్రా. అండ్ సేమ్ అయితే సేమ్ గాయస్. ఈ వ్యూస్ కానీ ఇది కానీ రియల్ తాజ్మహల్ బాగుంటుంది. ఇంకా లైక్ ఇది కూడా బాగానే ఉంది, కానీ ఇంకా పెద్ద ఉంటుంది. చెప్పిన పెద్ద ఉంటుంది. అండ్ వెనకాల రివర్ వెళ్తుంటుంది, బాగుంటుంది. అండ్ ఇక్కడైతే సన్సెట్ అవుతున్నది 6 అవుతుంది. సో ఇది అక్కడ కొండ మీద టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్ ఇలా ఉంటుంది, చిన్న టెంపుల్. అండ్ ఇది మినీ తాజ్మహల్ నాకు తెలియదు. రియల్ తాజ్మహల్ ఉన్నాయి కదా, ఇది ఆంటిదంతా రియల్ డైమండ్స్ ఉండేనట్టు. కొన్ని బ్రిటిషర్స్ అంటే లేపేసిన కొన్ని, అంటే ఇప్పుడైతే ఉందో లేదో నాకు తెలియదు. అని
అప్పుడు ఉంటుండేనంట లాస్ట్ టైం నాకు అక్కడ వెళ్ళినప్పుడు చెప్పిండే ఇక్కడ మీ ప్యాటర్న్ ఇది గమనిస్తారా, ప్యాటర్న్లో అంతా అక్కడ డైమండ్స్ అవి ఇవి పెట్టి ఉంటే మన బ్రిటిషర్స్ అన్ని ఏం చేసినారు, చాలా కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ అని అప్పట్లో కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు డైమండ్స్ లేవు. సో ఇటువంటి ప్లేసెస్లో ఇండియాలో ఉందా ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట మన స్నేక్స్. ఇండియాలో తప్ప ఇంకెక్కడ ఉండదు గాయస్, ఇంత మంచి దాంట్లో అక్కడనే లోపలనే పుచుక్. ఇప్పుడైతే మనము ఎక్స్ప్రెస్ వే ఎక్కినాము. ముంబై ఇంకేముండే పూణేనా, నాగ్పూర్, ముంబై నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే. దీంట్లో టోల్ అయితే వచ్చేసింది మనకు, టోల్ బూత్. ఫాస్టాగ్ లెఫ్ట్ నుంచి కూడా పోవచ్చు కదా, లెఫ్ట్ నుంచి పోతలేరు గాయస్. ఇదైతే ముంబై ఎక్స్ప్రెస్ వేది రూట్. బైక్స్ ఏమి ఉండవు అండ్ మనకి అయితే 120 దాకా పోవచ్చు, 120 ఇస్ ఆ టాప్ లిమిట్. అండ్ వెళ్ళిపోతే స్పీడ్ అంటే స్పీడ్ వెళ్ళిపోతాం, స్మూత్ ఉన్నది. కానీ సిమెంట్ రోడ్ ఉంది కాబట్టి కొంచెం ఉన్నది కానీ బాగుంది. 3 lanes 6 lanes అటు సైడ్, మళ్ళీ 3 రోడ్ అయితే ఇట్లా పెద్ద ఉన్నది, ఆడదాకా అనిపిస్తుంది చూసినట్టు. మొత్తం 80 ఫర్ ట్రక్స్ అండ్ 120 ఫర్ కార్స్. అండ్ ఈ థర్డ్ వచ్చేసి ఓవర్టేక్ లేన్ అనమాట. మనమైతే మధ్యలోకి ఎంచి పోవాలి, స్ట్రైట్ ఒకటే దారుణ, అసలు టర్నింగ్స్ లేవు ఏం లేవు. ఇక్కడ ఏదో అయిందనుకుంటా, అంబులెన్స్ ఉన్నది, ఏదో అయ్యింది ఇక్కడ. ఓహో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది గాయస్. మొత్తం ఆ కారే బిస్కెట్ అయిపోయింది అది. షిట్, ఎట్లున్నారు. అంబులెన్స్ అయితే వచ్చింది, పోలీసులు కూడా ఉన్నారు. ఇదేంది మధ్యలో రివరా? ఓకే, శివం రివరా అంట. రివర్కి సైడ్కి ఇట్లా పెట్టారు బాగుంది. ఇక్కడైతే మనకి సన్సెట్ ఉన్నది. ఎక్స్ప్రెస్ వేలు వెళ్తున్నాము, ఇంకా 60 kilometers ఉంది షిరిడి. టైం వచ్చేసి 6:40 అవుతుంది. అండ్ సన్సెట్, మనం సన్ రైజ్ చూసుకున్నాం, సన్సెట్ ఇది. అండ్ ఇది నాకైతే ఇది వే చూపించాలనే అనిపిస్తుంది. ఎందుకంటే చూపించే రకం అంటే లైక్ అది ఉన్న చూపించాలి అని అనిపిస్తుంది, ఇట్లా వెళ్తుండే అంతే. A few moments later. Hey guys, so మనం అయితే ఇప్పుడు షిరిడి రీచ్ అయిపోయినాము. ఇక్కడ హోటల్ రూమ్ తీసుకున్నాము. రూమ్ వచ్చేసి మంచిగా సింపుల్ ఉంది, ఒక ఏసీ, ఒక బెడ్ అండ్ టీవీ అండ్ బాత్రూమ్ ఉంది. ఇప్పుడైతే రాత్రి దర్శనం చేసుకుందాం అనుకుంటాము. రాత్రి దర్శనం చేసుకొని రేపు పొద్దున సింగపూర్ ఇంకా ఏదో సంథింగ్ ఏవో ఉంటాయి, నాకు కూడా ఐడియా లేదు. అట్లా ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి. సో అవైతే చూసేసి అండ్ అట్లా అని ఎల్లుండి మార్నింగ్ మేమైతే ఇంటికి బయలుదేరుతాము. సో అది ప్లాన్ ఇప్పటికైతే. ఇప్పుడు దర్శనము 11 o'clock ఆర్తి ఉంటుందంట. సో ఆర్తికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ ఏమవుతుందో. అండ్ దట్స్ ఇట్ గైస్. నాకైతే ఒక్కటి చెప్పాలనిపిస్తుంది, లైక్ షిరిడి కానీ నార్త్ ఎటు వెళ్ళినా ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మొత్తం స్కామ్ల మీద స్కామ్లు అయితే అవుతున్నాయి. మేము తుల్జాపూర్ భవానీ టెంపుల్కి వెళ్ళినాం కదా. సో లోపలికి వెళ్ళాక వాడు మీరు 300 ఇవ్వండి మీకు స్పెషల్ దర్శనం అర్ధగంటలో అయిపోతుంది అది ఇది అన్నాడు.
పోయినాము. పోతే వాడు ఏం చేసిండు, ఆ కింద వేరే దర్శనంకి లైక్ 2 దర్శనం ఉన్నాయన్నమాట. ఒకటి ధర్మ దర్శనం, ఇంకోటి ముఖ దర్శనం అని. సో ఆ ముఖ దర్శనంలోకి వెళ్ళిపోయి ఖాళీ ఉంటుంది, అర్ధగంటలో అయిపోతుంది అన్నాడు. అదేదో 50 feet దూరం ఉన్నది. అండ్ అట్లా అయితే ఉన్నది. లెట్స్ సీ ఇక ఇంకా ఎట్లుంటుందో ఏందో. ఈ షిరిడీలో కూడా మొత్తం నాకు స్కామే ఉన్నది గైస్ మొత్తం అయితే. అండ్ ఇందాక హోటల్ రూమ్ తీసుకునడానికి కూడా ఎంతమంది తెలుసా, మొత్తము స్కామ్ అంటే లైక్ ఎక్కువ చెప్తారు, రేట్ ఎక్కువ చెప్తారు, కానీ మీరు మాట్లాడుకొని మీరు తక్కువ చేసుకోవాలి. అండ్ అదొకటే కాదు, ఇంకా చాలా లైక్ ఇప్పుడు దర్శనం కూడా ఇప్పుడు దర్శనంకి వెళ్తే అక్కడ కూడా లేట్ అయితే దర్శనము మేము జల్దీ చేయించేస్తాం అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎక్కడ మెయిన్ గేట్ దగ్గరనే వదిలిపెడతారంట. సో అట్లాంటి స్కామ్స్ కూడా అవుతాయి. మనం అవన్నీ ఏమంటాం పెట్టుకొని, నాకు తెలిసి వీక్ డేస్లో అయితే ఖాళీగానే ఉంటుంది, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ డేస్ థర్స్డే ఎందుకంటే సాయిబాబా కాబట్టి థర్స్డే ఉంటుంది. అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే వీక్ ఆఫ్స్ కాబట్టి అట్లా ఉంటుంది కాబట్టి అప్పుడు రష్ ఉంటుంది ఆఫ్కోర్స్. అండ్ అది ఇక్కడ జరిగేది అయ్యేది అంతా. ఇప్పుడు బయటికి వెళ్తే మీరు ఒక 10 మంది కార్లో ఇట్లా పోతుంటే అని ఒక 10 మంది పిలిచేస్తుంటారు. అట్లున్నది అనమాట ఇక్కడ. ఇప్పుడైతే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని దర్శనంకి వెళ్ళేసి పండుకోవాలి. నేను మార్నింగ్ ఎప్పుడు 3:30కి లేచినాం గాయస్. 3:30 అంటే ఈవినింగ్ 3:30 అంటే మేము మళ్ళీ 5 o'clockకి బయలుదేరినాం. 5కి బయలుదేరితే ఇక్కడ వచ్చే వరకు 7:30, 8 అయ్యింది మొత్తం ఇక్కడ రీచ్ అయిపోయే వరకు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అని అంటే 8:30 అవుతుంది ఇప్పుడు 8:30 అంటే ఇక మీరు ఆలోచించుకోండి. ఇక మొత్తం తిరిగి తుల్జాపూర్ భవానీ అండ్ ఇంకోటి బీబీకా మక్బారా అవి 2 కవర్ చేసేసాం అనమాట. సో అది గైస్, గో అండ్ డే 1 ఇవన్నీ ఎందుకు చేస్తా అనుకుంటా. నాకు తెలిసి మళ్ళీ డే 2 రేపు వేరే ఉంటుంది బ్లాగ్. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో. అండ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. బై.